ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం చిన్న ఉల్లగల్లు గ్రామానికి చెందిన 10 సంవత్సరాల బాలుడు తప్పిట యాయిత్య కిడ్నీ లివర్ యూరినల్ సమస్యతో గత 3 సంవత్సరాల నుండి బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. ఆర్థికంగా కృంగిపోయిన తల్లిదండ్రులు చిన్న రాజమ్మలు సేవస్ఫూర్తి కమిటీ మిత్రుడైన ఆ ఊరిలోని స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న బత్తుల పురుషోత్తంను సాయం చేయమని సంప్రదించగా తాను ఆ విషయం 1989-90 బ్యాచ్ గ్రూప్లోని మిత్రులకు తెలియపరచగా మిత్రులు అందరూ వెంటనే స్పందించి అద్దంకి పట్టణంలోని గీతా మందిర్లో ఆ పిల్లవాడికి వారి తల్లిదండ్రుల సమక్షంలో 70,500 రూపాయలు అందించి జాగ్రత్తగా చికిత్స చేయించమని ఇంకా అవసరమైతే సాయం అందిస్తామని కమిటీ సభ్యులు చెప్పినారు. అలాగే విషయం తెలిసిన వెంటనే పెద్ద మనసుతో స్పందించిన బ్యాచ్ మిత్రులందరికీ తల్లిదండ్రులు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేవాస్ఫూర్తి కమిటీ ప్రధాన కార్యదర్శి జ్యోతి రమేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ నేరెల శ్రీనివాసరావు, కార్యక్రమ కారకులు బత్తుల పురుషోత్తం, జాయింట్ సెక్రటరీ ధర్మవరపు వెంకటరావు, ట్రెజరర్ కొత్త శ్రీమన్నారాయణ, సభ్యులు కుంద బాలాజీ, గార్లపాటి మురళీకృష్ణ, ఘంటసాల శ్రీనివాసరావు, చెన్నుపల్లి నాగేశ్వరరావు, జ్వాలాజీ సత్యనారాయణ, బెల్లం రాజేష్ పాల్గొన్నారు. టీచర్స్ కూడా ఉన్నారు. ఆర్థిక సహాయం అందించినటువంటి వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను కోరుకునేది ఒకటే, అంటే ఆల్రెడీ మన బ్యాచ్ మొత్తానికి ఆల్రెడీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వాటిలో ఇది ఒకటి. కాకపోతే ఆరోగ్యపరంగా చేసేటువంటి వాటిల్లో చిన్న బాలుడికి చేయడం ఫస్ట్ టైం ఇదే అవుతుంది. చిన్న బాలుడికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా ఈ బ్యాచ్లో ఉండటం నిజంగా మా యొక్క అదృష్టం. దీంతోపాటు మా డిగ్రీ బ్యాచ్ కూడా కొంతమంది వాళ్ళని అడగటం వెంటనే వాళ్ళు కూడా సహాయం చేయడం జరిగింది. మీకు తల్లిదండ్రులు కోరుకునేది ఒకటేనమ్మా, దీనిలో ఉన్నటువంటి ప్రతి పైసా ఆ అబ్బాయికే ఖర్చు అయ్యేటట్టుగా, ఆరోగ్యాన్ని వృద్ధి చెందేటట్టుగా మీరు ఉపయోగించండి. ప్రతి ఏదైనా కానీ మిస్యూజ్ కాకుండా, అంటే ఉన్నాయి కదా వేస్ట్గా ఖర్చు చేయకుండా వాడి ఆరోగ్యానికి మాత్రమే ఉపయోగించండి అని కోరుకుంటున్నాను. అందుకంటే మేము అడిగేది ఏం లేదు. ఇట్లా సహకరించినటువంటి బ్యాచ్ మిత్రులందరికీ, టీచర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ మాస్టారు ఆ అబ్బాయి గత 3 సంవత్సరాల నుంచి, అంటే తన యొక్క 7వ సంవత్సరం నుంచి ఆ లివరు, కిడ్నీ అట్లానే యూరినల్ సమస్యతో ఇబ్బంది పడుతూ వారు సంపాదించినటువంటి కూలి పనులు చేసుకొని సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతున్నాయి. ఇక అతను జీవించేటువంటి పరిస్థితులు లేవని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు మీరు ఏమైనా సహాయం చేస్తారా, మీ బ్యాచ్ నుంచి చేస్తున్నారంట, మాకు కూడా చేయండి అని చెప్పేసి మా మా మిత్రుడిని సంప్రదించగా ఆయన మా 89-90 బ్యాచ్కి గ్రూప్లో సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. వెంటనే మా మిత్రులందరూ కూడా స్పందించి ఆ అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆ బిడ్డకి సాయం చేద్దామని చెప్పేసి ఒక వారంలో 70,500 రూపాయలు సమకూర్చి ఈరోజు వారికి అద్దంకిలోని గీతా మందిరంలో అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి మాకు విషయాన్ని తెలియజేసినటువంటి మా మిత్రుడు టీచర్ పురుషోత్తంకి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా వెంటనే స్పందించి అద్భుతంగా ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ అలసిపోకుండా పెద్ద మనసుతోటి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ విధంగా ఆర్థిక సహాయం చేసినటువంటి మా 89-90 సేవాస్ఫూర్తి కమిటీ బ్యాచ్ మిత్రులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అన్నారు. ఈ విషయాన్ని మీద మా అసలు కారకుడైనటువంటి పురుషోత్తం మిత్రుడిని 2 మాటలు చెప్పాల్సిన కోరుతున్నాను.